ఆరోగ్యమస్తు పవర్డ్ బై మల్లికా స్పైన్ సెంటర్ గుంటూరు కార్యక్రమంలో ఆర్టికేరియా అనేది సాధారణంగా కనిపించే చర్మ సమస్య. సుమారు 20% మంది ప్రజలు తమ జీవిత కాలంలో ఏదో ఒక సందర్భంలో ఈ వ్యాధి బారిన పడుతూ ఉంటారు. ఇది ఏ వయసు వారినైనా ప్రభావితం చేస్తుంది. ఈ ఆర్టికేరియా ప్రభావం స్త్రీ పురుషుల్లో సమాన స్థాయిలో ఉంటుంది. ఈ ఆర్టికేరియాను వాడుక భాషలో దద్దుర్లు అని పిలుస్తారు. ఇవి కొంతమందిని కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల వరకు బాధిస్తూ ఉంటుంది. మనిషికి తీవ్ర అసౌకర్యాన్ని గురి చేసే ఈ దద్దుర్లు ఎందుకొస్తాయి, రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం చాలా మంది రకరకాల చర్మ సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వాటిలో ఆర్టికేరియా ఒకటి. దీన్ని హీవ్స్ అని కూడా అంటారు. ఆర్టికేరియా అనేది సాధారణంగా కనిపించే చర్మ సమస్య. తరచూ చర్మం మీద ఎర్రని దద్దుర్లు కనిపించడం, కొద్దిసేపటికే అవి తగ్గుముఖం పట్టడం, ఎలాంటి హాని లేకపోయినా దద్దుర్లు భయంకరంగా కనిపించడం. సుమారు 20% మంది ప్రజలు తమ జీవితకాలంలో ఏదో ఒక సందర్భంలో ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఏ వయసు వారినైనా ఇది ప్రభావితం చేస్తుంది. స్త్రీ పురుషుల్లో దీని ప్రభావం సమానంగా ఉంటుంది. కొందరిలో ఈ సమస్య 24 గంటల్లో దానంతటదే తగ్గుతుంది. కానీ మరికొందరిలో ఇది దీర్ఘకాలం కొనసాగుతూ తీవ్ర సమస్యగా పరిణమిస్తుంది. ఈ ఆర్టికేరియా 2 రకాలు. మొదటిది అక్యూట్ ఆర్టికేరియా. వ్యాధి లక్షణాలు 6 వారాల కంటే తక్కువగా ఉంటే దీన్ని అక్యూట్ ఆర్టికేరియా అని అంటారు. 6 వారాలకు మించితే దీన్ని క్రానిక్ ఆర్టికేరియా అంటారు. ఈ సమస్యకు ఖచ్చితమైన కారణాలు ఇప్పటివరకు తెలియలేదు. 47% మందిలో కారణం కనిపించదు. దీన్ని ఇడియోపతిక్ ఆర్టికేరియా అంటారు. ఈ సమస్య కొన్ని నెలల నుండి కొన్ని సంవత్సరాల వరకు బాధిస్తుంది. ఇది శరీరంలో ముఖం, చేతులు, కాళ్లు, పొట్టభాగంలో ఎక్కడైనా రావచ్చు. ఆర్టికేరియా వల్ల చర్మంపై దద్దుర్లు ఏర్పడటం, విపరీతమైన దురద కనిపిస్తాయి. ఆర్టికేరియా లేదా హైవ్స్ అనేది చాలా కామన్గా చూసే ఒక స్కిన్ కండిషన్. ఇక్కడ ఏమవుతుంది అంటే స్కిన్ పైన దద్దుర్ల మాదిరిగా ఎర్రగా పైకి ఉబ్బెత్తుగా ర్యాషెస్ వస్తాయన్నమాట. అవి వెరీ స్మాల్ సైజ్, పిన్ పాయింట్ సైజ్ నుంచి పెద్ద పెద్ద ప్యాచెస్ లాగా కూడా స్కిన్ అంతా ఎక్కడైనా రావచ్చు. అది వచ్చినప్పుడు విపరీతంగా దురద పెట్టడము, కొన్నిసార్లు బర్నింగ్ సెన్సేషన్ కూడా ఉండొచ్చు. ఒకసారి ఈ దద్దుర్లు వచ్చినట్టయితే మనకి ఒక అరగంట నుండి 24 అవర్స్ వరకు కూడా ఉండొచ్చు. ఆ తర్వాత అవి డిసప్పేర్ అయిపోయి కంప్లీట్గా మాయమైనట్టు అయిపోయి అక్కడ స్కిన్ అంతా నార్మల్గా కనిపిస్తుంది అండ్ వేరే చోట కొత్త దద్దుర్లు రావచ్చు. ఇలా ఎపిసోడ్స్గా దద్దుర్లు వస్తూ ఉంటాయి. అది ఒకవేళ అప్ టు 6 వీక్స్ వరకు లేదా లెస్ దాన్ 6 వీక్స్ వరకు ఇలా దద్దుర్లు వచ్చినట్టయితే దాన్ని అక్యూట్ ఆర్టికేరియా అంటారు. ఒకవేళ ఈ కండిషన్ మనకి 6 వారాల కన్నా ఎక్కువగా ఉన్నట్టయితే దానిని క్రానిక్ ఆర్టికేరియా అంటారనమాట. సో మనకి ఆర్టికేరియాలో సీరియస్ మనకు ఇష్యూ ఏంటి అంటే యాంజియోఎడిమా వచ్చినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. దగ్గరలో ఉన్న నియరెస్ట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళు సూచించిన కొన్ని ఇంజెక్షన్స్ తీసుకోవడం మంచిది, నెగ్లెక్ట్ చేయకుండా. చర్మం పొరల్లో హిస్టమిన్ ఉండడం వల్ల నీరు చేరి చర్మం మీద అక్కడక్కడ ఎర్రగా, లావుగా దురద పుట్టిస్తూ దద్దుర్లు ఏర్పడతాయి. ఇవి నొప్పి లేదా మంటను కలిగిస్తాయి. కొన్నిసార్లు ఈ దద్దుర్లు కొన్ని నిమిషాల నుండి కొన్ని గంటల వరకు మాత్రమే ఉండి తగ్గిపోతాయి. మరికొన్ని సందర్భాల్లో ఈ దద్దుర్లు చర్మం మీద కాకుండా చర్మం క్రింది పొరల్లో కూడా వస్తాయి. ఈ దద్దుర్ల వలన విపరీతమైన దురద ఉండి రాత్రిళ్లు నిద్ర లేకుండా చేస్తాయి. నొప్పి నివారణకు ఉపయోగించే మందులు, కీటకాలు, పరాన్నజీవులు, ఇన్ఫెక్షన్ని కలిగించే బ్యాక్టీరియా, వైరస్సులు, అధిక ఒత్తిడి, సూర్యకాంతి, మద్యం, కొన్ని సరిపడని ఆహార పదార్థాలు, అధిక లేదా అల్ప ఉష్ణోగ్రతలు, పుప్పొడి రేణువుల వంటి చాలా అంశాలు ఆర్టికేరియాను ప్రేరేపిస్తాయి. ఇవే కాక ఈ దద్దుర్లకు కారణాలు చూద్దాం. పరిసరాలు, రక్త మార్పిడి, శీతల పానీయాలు, కాఫీలు, టీలు, వేడి నీళ్లతో స్నానం, చన్నీటి స్నానం, అంతర్గతంగా వచ్చే క్యాన్సర్ల వలన కూడా దద్దుర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అసలు ఈ దద్దుర్లు ఎందుకు వస్తున్నాయో తెలుసుకుని తగిన పరీక్షలు చేయించి వైద్యుల సూచనల మేరకు యాంటీహిస్టమిన్ మరియు స్టెరాయిడ్స్ మందులు వాడితే మంచి ఫలితం ఉంటుంది. వీటికయ్యే చికిత్సా కాలం నిర్ణయించడం చాలా కష్టం. కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల మందులు వాడినప్పుడు కూడా దద్దుర్లు వచ్చినప్పుడు ఆ మందుల్ని మానేయడం ఉత్తమం.
మనము ఆర్టికేరియా అనేది మెయిన్గా డయాగ్నోసిస్కి ఫస్ట్ డీటెయిల్డ్గా హిస్టరీ తీసుకుంటాం అనమాట. ఆ తర్వాత వాళ్ళకి ఒక్కొక్కసారి ఏం చెప్తామంటే ఫుడ్ డైరీ లాగా ఒక డైరీ 1 month వరకు ఒక డైరీ మెయింటైన్ చేయమని కూడా చెప్తామన్నమాట. అంటే ఒకేసారి అన్ని అవాయిడ్ చేసి ఏమీ తినకుండా ఉండే బదులు మనము ఒక ఫుడ్ డైరీ లాగా మెయింటైన్ చేసుకుని సస్పెక్ట్ చేసిన వాటిని అవాయిడ్ చేసి మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసి చూసుకుంటే మనము అన్నిటిని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఆ తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్ అన్ని చేసి అవసరమైన కొన్ని బ్లడ్ టెస్ట్ని, అంటే లైక్ మన బాడీలో ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని టెస్ట్ని, థైరాయిడ్ టెస్ట్ని, అవసరమైనప్పుడు ఒక్కొక్కసారి అలర్జీ టెస్ట్లను కూడా అడ్వైస్ చేస్తామన్నమాట అవసరాన్ని బట్టి. సో ట్రీట్మెంట్ విషయానికి వస్తే మనం బేసిక్గా కాజ్ని ఐడెంటిఫై చేసి దాన్ని అవాయిడ్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది చాలా పిన్ పాయింట్గా చెప్తారు, నేను ఇది తిన్నప్పుడు వస్తుంది, దీనికి ఎక్స్పోజ్ అయినప్పుడు వస్తుంది అని చెప్తే మాత్రం డెఫినెట్గా దాన్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఒకవేళ మనకి రీజన్ ఏం తెలియట్లేదు అయినా అవాయిడ్ చేసినా కూడా వస్తుంది అన్నప్పుడు డెఫినెట్గా మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. యూజువల్గా మేము యాంటీహిస్టమిన్స్ అనే మెడిసిన్స్ ఇస్తామన్నమాట. సో ఒకవేళ దాంతో కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు ఇమ్యునోసప్రెసెంట్స్ లైక్ స్టెరాయిడ్, సైక్లోస్పోరిన్ లాంటి మెడిసిన్స్ మెయిన్లీ క్రానిక్ ఆర్టికేరియా వాళ్ళకి అడ్వైస్ చేయాల్సిన అవసరం వస్తే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు కొన్ని కొత్త మెడికల్ ట్రీట్మెంట్ లైక్ బయాలజికల్స్ అని, ఒమాలిజుమాబ్ అని ఇలా కొన్ని ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయి. సో వాటిని కూడా అవసరాన్ని బట్టి కన్సిడర్ చేస్తాం. కొన్ని రకాల దద్దుర్లు వీపు మీద, ఛాతీ మీద, ముఖం మీద వస్తాయి. ఇవి 3 వారాల వరకు ఉండి వాటంతటవే తగ్గిపోతాయి. ఇలాంటి దద్దుర్లను చప్పి అంటారు. ఆటలమ్మ తగ్గిన వ్యక్తులకు ఈ చప్పి వస్తుంది. అలాగే దద్దుర్లలోనూ మరో రకం వాటిని తామర అంటారు. ఇవి తల మీద, కాలి వేళ్ల మధ్య, తొడల మీద వస్తాయి. కాబట్టి తామర సోకిన భాగాన్ని గాలి తగిలే విధంగా ఉంచాలి. ఇవి ఒకరి నుంచి మరొకరికి వెంటనే వ్యాపిస్తాయి కాబట్టి వెంటనే వైద్య చికిత్స తీసుకోవాలి. ఈ ఆర్టికేరియా సమస్య కొన్ని ఇతర చర్మ సమస్యల మాదిరిగానే కనిపించడం వల్ల కొన్నిసార్లు నిర్లక్ష్యానికి గురై ప్రమాదకరంగా మారే అవకాశముంది. అందువల్ల ఈ వ్యాధి పట్ల అవగాహన పెంచుకుని దీన్ని మొదట్లోనే గుర్తించి వెంటనే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పరీక్ష మరియు యాంటీన్యూక్లియర్ యాంటీబాడీస్ చికిత్స అందిస్తే ఈ వ్యాధి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.